హలో అండి. ఈరోజు మనము 35 మెంబర్స్కి అయితే వెజిటేబుల్ పులావ్ చేయబోతున్నాము. అది కూడా క్యాటరింగ్ స్టైల్లో అండి. మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ ఉంటే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పక్కా కొలతలతోటి ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో ఈరోజైతే మనం చూసేస్తున్నాము. ఈ వెజిటేబుల్ రైస్ని రైతాలోకి కానీ లేదా ప్లెయిన్ రైస్ తిన్నా కానీ మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వచ్చేస్తుంది. రెసిపీ తయారు చేయబోయే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తే నేనైతే 1 kg వరకు గ్రీన్ పీస్ తీసుకున్నానండి. ఇవి వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 kg క్యారెట్, 1/4 kg వరకు బీన్స్ తీసుకున్నాను. 1 kg వరకు ఆలు తీసుకున్నాను. 200 గ్రామ్స్ వరకు మిల్ మేకర్స్ తీసుకున్నానండి. ఇవి ఒక అరగంట ముందైతే నీళ్ళల్లో నానబెట్టాలి. అలాగే ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, 250 గ్రామ్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, అలాగే స్టార్ పూలు తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఇంచుమించు 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. 1.5 kg వరకు అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను. 3 kgలు టమాటోలు తీసుకున్నాను. వీటిని మెత్తగా మిక్సీకి అయితే పట్టేశాను. అలాగే ఒక ప్యాకెట్ పెరుగు కూడా తీసుకుందాము. ఇప్పుడు మనము బియ్యం అయితే నానబెడదాము. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే 1 kg అవుతాయి. ఈ గ్లాస్తో మనము 15 గ్లాసుల వరకు బియ్యం వేద్దాము. ఈ 15 గ్లాసుల బియ్యం వచ్చేసి మనకి 5 kgలు అవుతాయి. ఈ 5 kgల బియ్యంతో ఈరోజు మనము వెజిటేబుల్ పులావ్ చేయబోతున్నాము. నేనైతే ఇక్కడ నార్మల్ మసూర రైసే తీసుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇలా రైస్ని నీట్గా 2 times వాష్ చేసుకొని నానబెట్టేద్దాము. ఇప్పుడు మనము 5 kgల వెజిటేబుల్ పులావ్ చేయబోతున్నాం కాబట్టి ఇంచుమించు 7 kgల రైస్ ఉడికేంత పెద్ద పాత్ర అయితే తీసుకోవాలి. ఇలా పాత్ర స్టవ్ పైన పెట్టేసి 1 kg వరకు నూనె అయితే వేద్దాము. ఇప్పుడు మనము బిర్యానీ ఆకులు అలాగే ఈ మసాలా దినుసులు కూడా వేసి లైట్గా అయితే ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసి లైట్గా ఫ్రై చేద్దాము. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాము. టమాటోలు మిక్సీకి పట్టుకుంటే మనకి గ్రేవీ కలిసి వస్తుంది. అందుకే నేను ఎప్పుడు వెజిటేబుల్ రైస్ చేసినా కానీ ఇలా టమాటోలు అయితే మిక్సీకే పట్టేస్తుంటాను. ఇప్పుడు ఈ టమాటో జ్యూస్ మొత్తం వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలలో మిక్స్ అయిపోయేలాగైతే బాగా మనము కాసేపు మిక్స్ చేద్దాము. ఈ టమాటో జ్యూస్ అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఉడుకు పట్టిన తర్వాత తగినంత సాల్ట్ వేసి అలాగే 1.5 స్పూన్ వరకు పసుపు వేద్దాము. వెజిటేబుల్ రైస్లో ఎప్పుడైనా సరే కారం కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను కారము 2 స్పూన్ల వరకు అయితే వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసా కాబట్టి. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు గరం మసాలా వేసాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ముందుగా క్యారెట్ వేయండి, ఎందుకంటే క్యారెట్ అంత ఈజీగా ఉడికిపోదు. ఈ క్యారెట్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనము బీన్స్ అలాగే ఆలు వేసి ఇప్పుడు మన బఠానీ పీసెస్ కూడా అందులోనే వేసి అలాగే మిల్ మేకర్స్ నీళ్ళు ఏమి రాకుండా మిల్ మేకర్స్ వరకు వేద్దాము. గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేయండి. కొంచెం కొత్తిమీర పుదీనా పక్కన తీసి పెట్టండి. ఇప్పుడు మనం పెరుగు మొత్తం అయితే ఈ వెజిటేబుల్స్లలో వేద్దాము. ఇలా పెరుగు మొత్తం వేసిన తర్వాత కూరగాయలలో కలిసిపోయేలాగైతే బాగా మిక్స్ చేద్దాము. మీకు కావాలంటే ఇందులో క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ వేసినా కానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో అయితే ఇలా కలబెడుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికితే సరిపోతుంది. మసాలా మొత్తం వెజిటేబుల్స్కి అయితే బాగా పట్టేస్తుంది. ఇప్పుడు మనము బియ్యానికి సరిపడా నీళ్ళు అయితే పోద్దాము.
మనమైతే ఇప్పుడు 15 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, 30 గ్లాసుల నీళ్ళు వరకు పోయాలి. 30 గ్లాసులు కాకుండా 28 గ్లాసుల నీళ్ళు పోద్దాము. ఎందుకంటే మసాలాలో ఎక్కువ నెమ్ముంది కాబట్టి 28 గ్లాసుల నీళ్ళు అయితే పోద్దాము. ఈ 2 గ్లాసుల నీళ్ళు తగ్గడం వల్ల మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. అలాగే ఈ నీళ్ళన్నీ బాగా తెరిలిన తర్వాత ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు మనము ఈ బియ్యంలో ఉండే నీళ్ళన్నీ వంపేసి ఓన్లీ బియ్యం మాత్రం ఈ మసాలా నీళ్ళలో అయితే వేసేద్దాము. వేసి ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ నీళ్ళని కొంచెం టేస్ట్ చేయండి. నీళ్ళు కొంచెం ఉప్పగా ఉండేలాగే చూసుకోండి. ఉప్పగా ఉంటేనే మనకి రైస్లో పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతుంది. అలాగే మనం తీసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, అది కూడా అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసినప్పుడు స్మెల్ బాగా వస్తుంది. పైన ప్లేట్ పెట్టేసి కాసేపు అయితే ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఇలాగైతే బాగా కలబెడుతూ ఉండండి. ఇలా అన్నం కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ని పూర్తిగా సిమ్లో ఉంచేయండి. ఇలా 10 నుంచి 15 నిమిషాల్లోపు మనకి వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. నాకైతే 1 అవర్ టైం పట్టింది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ముందే కటింగ్ చేసుకొని మనకి ఏమేం కావాలో అన్నీ తీసి పక్కన పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లో అయితే మనము వెజిటేబుల్ పులావ్ని చేసేయచ్చు. అంతేనండి, మన వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లల పుట్టినరోజుకైనా లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఈ విధంగా సింపుల్గా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఏవైనా ఉంటే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి.